మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేర్ల విషయంలో ఎలా మార్పు వచ్చింది అబ్బాయిల పేర్ల విషయంలో అనేది చూస్తే కనుక ఒక జనరేషన్ మొత్తం కూడా మనకి సురేషు, రమేష్, ఆనంద్, సుబ్బారావు ఇలా ఉండేవండి. శేషగిరి, గిరిబాబు చాలా ఉన్నాయి కదా, ఇలా ఉండేవి. కొన్నాళ్ళ తర్వాత చిన్న పేర్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు అబ్బాయిలకు కూడా. ఆదిత్య, అనిరుద్, అద్విత్, అద్విక్ ఇలాగ, అరవింద్ అనేది. వీటన్నిటిలో కూడా ఎవర్ గ్రీన్గా ఉండే పేరు ఏమిటి అంటే శ్రీహర్ష ఒకటి, హర్షవర్ధన్ ఒకటి. ఇవన్నీ వెళ్ళిపోయినాయి. కొత్త ట్రెండ్, కొత్త సెట్ నేమ్స్ వచ్చేసరికి కొత్త పేర్లు క్రియేట్ చేయటంలో కష్టం లేదు, కానీ క్రియేట్ చేసిన ఆ పేర్లు ఎవరు పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా 80% 90% వాటికి అనుగుణంగా ఉండాలండి. ఒక్కొక్కసారి మనము జంట పదాల్లో ఇస్తాం. ఆ జంట పదాల్లో పేరును తయారు చేసేటప్పుడు రెండిట్లో ఏ పేరు పిలిచినా మరొక పేరు న్యూట్రల్ కాకుండా తయారు చేయాల్సినటువంటి బాధ్యత తయారు చేసే వ్యక్తి మీద మాత్రమే ఉంటుంది. అద్భుతంగా కుదురుతాయండి పేర్లు, మామూలుగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఇచ్చిన పేర్లు నేను ఈ సంవత్సరం ఇవ్వను. ఈ సంవత్సరం ఇస్తున్న పేర్లు నెక్స్ట్ ఇయర్ రిపీట్ కావు. ఆ టైంకి ఆ పేర్లు అలా వచ్చేస్తూ ఉంటాయండి. చెయ్యగా 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 ఎక్స్పీరియన్స్ అనండి, లేకపోతే మిస్టికల్ పవర్ అనండి, ఒక డేట్ ఆఫ్ బర్త్కి పేరును తయారు చేయాలి అని కూర్చుంటే వాటంతట అవి వచ్చేస్తూ ఉంటాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే దగ్గర మాత్రమే నేను యుద్ధం చేస్తాను. 24 అవర్స్ పడుతుంది, ఒకసారి 48 అవర్స్ పడుతుంది. యుద్ధమే యుద్ధం. ఇంకా ఒక పట్టాన ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఇదే లెటర్ సరిపోతుంది. అన్ని రకాలుగా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము కృష్ణ అనే పేరుని వాడుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా కృష్ణారావు అని కానీ కృష్ణయ్య అవి వాడటం లేదు ఇప్పుడు. అసలు ఈ కాలం పిల్లల్లో మీరు ఎవరికైనా కృష్ణారావు అనే పేరు చూసారా? ఇప్పుడు మనం ఏం చేయాలి? కృష్ణ కావాలి, పక్కన ఇంకోటి కావాలి. ఆ కృష్ణని తగ్గించకుండా, పక్కన ఉన్న పదం తన పేరు బలాన్ని తగ్గించుకోకుండా రెండిటిని ఇక్కడ చూడాలండి. వండర్ఫుల్ పేర్లు అయితే వస్తాయండి. ఆ కూర్పు కనుక వస్తే మనము కొన్ని మంచి పేర్లని వదిలేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే దేవుడి పేర్లు పెట్టుకోవడానికి చాంతాడంత పెడతాం, ఒక్క పేరు పిలుము. ఇక్కడేనండి ఈ చాంతాడంత పెట్టినటువంటి 20 అక్షరాలు 25 అక్షరాలు ఉన్నటువంటి ఆ దేవుళ్ళ పేర్లు మీరు వాటిని పట్టించుకోకుండా కనీసం పిలవకుండా ఉన్నప్పుడు, మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు, ఎంట్రన్సులు రాసినప్పుడు, కొత్తగా దేంట్లో జాయిన్ కావాలన్నప్పుడు, లేకపోతే మనీ వైబ్రేషన్ పెరగాలి అన్నప్పుడు చక్కగా అడ్డంగా వచ్చేస్తుంది. మీరేమి చేయలేరు, వాటిని తీయలేరు. ఇంకా విచిత్రం ఏమిటంటే ప్రతి దేవుడి పేర్లోంచి మొట్టమొదటి అక్షరాన్ని తీసి, సపోజ్ కృష్ణ కే, రామ ఆర్, ఆంజనేయ ఏ, సాయిబాబాది ఉంటుంది ఎస్, సుబ్రహ్మణ్య స్వామి, వీటన్నిటినీ తీసి ఏ డాట్ కే డాట్ ఎస్ డాట్ ఇలా అన్నీ అనమాట. గణపతి ఉంటే జీ డాట్, ఒక 9 అక్షరాలు చేస్తాయి. ఇప్పుడు మీ పేర్లో బలం ఏముంటుంది చెప్పండి? ఇక్కడ ఇలాంటివి కనుక చూసుకోకపోతే మన పేర్లో ఒక మూలకి వెళ్ళిపోయినటువంటి పేర్లు మనకెక్కడో ఒక చోట అడ్డమైతే పడతాయి. అందుకే పేరు సెలెక్షన్ ముందు డేట్ ఆఫ్ బర్త్కి ఏ అక్షరం కావాలి, అది అయిన తర్వాత కమింగ్ ఒక 25-30 ఏళ్లలో మనం ఇచ్చే పేరు బాగుండి తీరాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మీ పిల్లలకి మంచి పేర్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.